హాయ్ అండి. ఏపీ హిస్టరీలో థర్డ్ యూనిట్‌లో భాగంగా ఏపీ మోడర్న్ హిస్టరీలో మనము నేషనల్ మూవ్‌మెంట్‌కి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఒక పార్ట్‌లో కొన్ని క్వెషన్స్ చూసాము. దాని రిమైనింగ్ కంటిన్యూషను. ఎవరన్నా అది చూడకపోతే ఆ పార్ట్ చూడండి. దానిలో కొన్ని క్వెషన్స్ ఇచ్చాను. తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి లైక్ చేయండి. స్టార్ట్ చేస్తే తెలుగు సాహిత్యంలో కవి సామ్రాట్‌గా పేరు పొందిన వారెవరన్నాడు? కవి సామ్రాట్ టైటిల్ కవి సామ్రాట్ టైటిలు, బిరుదు. ఇది చూస్తే విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ ఆన్సర్. కవి సామ్రాట్ అంటే మీరు టైటిల్స్ అన్నీ ఒక చోట రాసుకొని జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ చదివి ఒక 4, 5 సార్లు చదివితే మీకు ఇవి మర్చిపోకుండా ఉంటారు. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చూస్తే ఈయన కవి సామ్రాట్ అనే బిరుదుంది. అదేవిధంగా కళాప్రపూర్ణ ఈ బిరుదు కూడా ఉంటుంది. కళాప్రపూర్ణ చాలా మందికుంటుంది. ఈ కవి సామ్రాట్ అనే టైటిల్ మాత్రం ఈయనకే ఉంటుంది. చూస్తే జ్ఞానపీఠ అవార్డ్ వచ్చింది ఈయనకి. రామాయణ కల్పవృక్షం అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి జ్ఞానపీఠ అవార్డ్ వచ్చిందండి. విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠ అవార్డు ఏ పుస్తకానికి వచ్చిందంటే అది రామాయణ కల్పవృక్షం. అదేవిధంగా ఈయన రాసిన ఇంకొక పుస్తకం 1000 పడగలని. అది కూడా ఇంపార్టెంటే. 1000 పడగలు చాలా పెద్ద పుస్తకం అండి. చాలా బాగుంటుంది చదువుకుంటే. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ పుస్తకం చదవండి. చాలా బాగుంటుంది. విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగలు. ఈ 1000 పడగలు అనే పుస్తకానికి ఇది ఫేమస్ ఏంటంటే సహస్రఫణి. సహస్రఫణి అనే పేరుతోటి మన మాజీ ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి, అదేవిధంగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు సహస్రఫణి అనే పేరుతో దీన్ని హిందీలోకి అనువదించాడు. ఈయన ఇంకా మిగతా పుస్తకాలు చూస్తే ఈ జాతీయోద్యమం ఆ ప్రభావంతో ఆంధ్ర పౌరుషం అని రాశాడు. జాతీయోద్యమం ప్రభావంతో ఆంధ్ర పౌరుషం అనే పుస్తకం రాశాడు. అదేవిధంగా కిన్నెరసాని పాటలు, కాశ్మీర చరిత్ర గురించి రాశాడు. జేబు దొంగలు, ఏకవీర ఇట్లాంటివన్నీ రాశాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఆంధ్ర పౌరుషం ఒకటి, 1000 పడగలు, అదేవిధంగా రామాయణ కల్పవృక్షం. ఈ రామాయణ కల్పవృక్షానికి వ్యతిరేకంగా ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు ఆమె రామాయణ విషవృక్షం అని రాసింది. అది మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. విషవృక్షం అని. ఇది కూడా చదువుతుంటే బానే ఉంటుంది. రామాయణ విషవృక్షం ముప్పాళ్ళ రంగనాయకమ్మ. ఇంకా ఈయన్ని రాష్ట్ర ఆస్థాన కవి హోదా ఇచ్చారు. 1970లో ఆంధ్ర రాష్ట్ర ఆస్థాన కవి హోదా ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ క్వెషన్ చూస్తే బిపిన్ చంద్ర పాల్‌తో కలిసి అనేక స్థలాలకు వెళ్ళి వందే మాతర ఉద్యమంలో పాల్గొన్న ఆంధ్రుడు ఎవరన్నారు? ఈ క్వెషన్ మీరు జాగ్రత్తగా చూడండి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వెషను. దీనికి ఆన్సర్ ఏంటంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆ టైంలో ఆంధ్రాలో వందే మాతర ఉద్యమ నాయకుడు. ఇది ఇంపార్టెంట్ అండి. ఆంధ్రదేశంలో వందే మాతర ఉద్యమ నాయకుడైన, హోమ్ రూల్ ఉద్యమ నాయకుడైన ఎవరంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు. బిపిన్ చంద్రపాల్‌తో కలిసి అనేక స్థలాలకు వెళ్ళి వందే మాతరం ఉద్యమంలో పాల్గొంటాడు. రంప తిరుగుబాటు అవలంబించిన పద్ధతి అన్నాడు. రంప తిరుగుబాటులో అహింస అనేది అసలు లేనే లేదండి. డైరెక్ట్‌గా హింసే. బ్రిటిష్ ఆయుధాలను స్వాధీనం పరుచుకొని వాటిని యుద్ధానికి అంటే వాళ్ళ ఆయుధాలను, వాళ్ళ తుపాకులను, వాళ్ళ మందుగుండు సామాగ్రిని తీసేసుకొని వాటిని వీళ్ళు ఎవరైతే అల్లూరి సీతారామరాజు అనుచరులు వాళ్ళు దాన్ని యుద్ధానికి వినియోగిస్తారు. ఇది కరెక్ట్ ఆన్సరు. యాక్చువల్‌గా అల్లూరి సీతారామరాజు మనకి 3 పోలీస్ స్టేషన్‌ల మీద ఆగస్టు 22వ తారీఖు, 23వ తారీఖు, 24వ తారీఖు ఇవి ఇంపార్టెంట్. CKR అని గుర్తుపెట్టుకోండి. చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి. ఈ పోలీస్ స్టేషన్‌ల మీద దాడి చేసి ఆ మందుగుండు సామాగ్రిని, తుపాకులన్నింటిని స్వాధీనం చేసుకొని వాటినే వాళ్ళ మీద యుద్ధానికి ఉపయోగిస్తారు. హిందూ దేశ దారిద్ర్యం అని ఈ గ్రంథ రచయిత ఎవరు అన్నారు? మనం ఇది చదివేటప్పుడు ఎట్లా హిందూ దేశ దరిద్రం అనే పుస్తకాన్ని రచించింది అత్తిలి సూర్యనారాయణ. హిందూ దేశ దరిద్రం రచించాడు.
ఇది ఏ టైంలోది అంటే ఏ ఉద్యమ కాలం నాటిది అనేది చూస్తే వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమం కాలం నాటిది ఈ హిందూ దేశ దరిద్రం అత్తిలి సూర్యనారాయణ. ఈ వందే మాతర ఉద్యమ కాలంలో ఈ మిగతా రచనలు అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అది చూడండి. భారత ధర్మ దర్శనం, భారత ధర్మ దర్శనం చెన్నాప్రగడ భానుమూర్తి. చెన్నాప్రగడ భానుమూర్తి భారత ధర్మ దర్శనము. దీనిలో ఈయనేం రాస్తాడంటే చెన్నాప్రగడ భానుమూర్తి, భారతదేశంలో ఉన్నవాళ్ళు బ్రిటిష్ వారు రాకముందు అసమాన మేధావులుగా ఉండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ రాకతో వీళ్ళు చిల్లిగవ్వలే నిరుపేదలయ్యారు అంటాడు ఈ చెన్నాప్రగడ భానుమూర్తి భారత ధర్మ దర్శనంలో. ఇంకా చెరుకువాడ వెంకటరామయ్య, గాది జగన్నాథ స్వామి వీళ్ళు లాలా లజపతి రాయ్ అనే పుస్తకం రాస్తారు. లాలా లజపతి రాయ్ అనే పుస్తకం, చెరుకువాడ వెంకటరామయ్య, గాది జగన్నాథ స్వామి. తర్వాత మాతృ శతకం మా 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 అని గుర్తుపెట్టుకోండి. మంగిపూడి వెంకట శర్మ, ముట్నూరు వెంకట సుబ్బారాయుడు మాతృ శతకం. మా 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 ఎంఎంఎం అని గుర్తుపెట్టుకోండి. మంగిపూడి వెంకట శర్మ, ముట్నూరు వెంకట సుబ్బారాయుడు మాతృ శతకం. ఇట్లా గుర్తుపెట్టుకోండి ఎం అని. ఇది ఈజీగా గుర్తుంటుంది. తర్వాత సిఎన్ వెంకటరామయ్య ప్రస్తుత పరిస్థితులు. సిఎన్ వెంకటరామయ్య ప్రస్తుత పరిస్థితులు. సిఎన్ వెంకటరామయ్య ప్రస్తుత పరిస్థితులు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇట్లాగా మీరు ఈ వందే మాతరం ఇందాక నిన్న వీడియోలో కూడా చెప్పాను. వందే మాతర ఉద్యమ కాలంలో ఏం గ్రంథాలు రచించబడ్డాయి, అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో గీతాలు, అదేవిధంగా పుస్తకాలు, శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో రచించిన గీతాలు అంటే పాటలు, అదేవిధంగా పుస్తకాలు ఇవన్నీ ఒక దగ్గర రాసుకోవాలి, ఒకేసారి చదవాలి. ఒక దగ్గర రాసుకుని మీ దగ్గర ఆల్రెడీ ఉన్న పుస్తకాలు ఉంటాయి. వాటిని ఇవి చదివేటప్పుడు మొత్తం కంపారిజన్‌గా వందే మాతర ఉద్యమ కాలంలో, తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమ కాలం, తర్వాత క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌లో కూడా కొన్ని ఉంటాయండి గుర్తుపెట్టుకోండి. అవన్నీ ఈ 4 సంబంధించి ఒకేసారి చదవాలి. అప్పుడు కంపారిటివ్ స్టడీ ఉంటుంది. క్వెషను ఈ గ్రంథం ఏ ఉద్యమ కాలంలో రాయబడిందని అడుగుతున్నారు కాబట్టి మనం ఆ టైప్‌లో చదవాల్సి ఉంటుంది. 1916లో మదనపల్లి వద్ద జాతీయ కళాశాలను నెలకొల్పింది ఎవరు అన్నారు. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. మనకి సింపుల్‌గా ఇది శ్రీమతి అనీ బెసెంట్ అండి. ఈ అనీ బెసెంట్ ఈ టైం ఏంటంటే హోమ్ రూల్ ఉద్యమ సమయం. హోమ్ రూల్ ఉద్యమ సమయం. ఈ టైంలో యాక్చువల్‌గా ఈమె హోమ్ రూల్ ఉద్యమంలో పాల్గొంటుంది. అదేవిధంగా విద్యా కార్యక్రమాలను కేంద్రంగా ఈ మదనపల్లి ఉంటుంది. ఆమె అనేక విద్యా కార్యక్రమాలు చేసింది. ఈ విద్యా కార్యక్రమాల్లో భాగంగా మదనపల్లి అనేది ఒక మెయిన్ విద్యా కేంద్రంగా ఉంటుంది. ఈ మదనపల్లిలో ఆమె బీటీ కాలేజ్ అంటే బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్ లేదా బీసెంట్ థియోసాఫ్ట్ కాలేజ్. బీసెంట్ థియోసాఫ్ట్ కాలేజీ. ఇది 1916 మే నెలలో దీనికి మొదటి ప్రిన్సిపాల్‌గా ఎవరుంటారంటే జేహెచ్ కజిన్స్. ఇది ఇంపార్టెంట్. జేహెచ్ కజిన్స్ ఈ బీటీ కాలేజ్ యొక్క మొదటి ప్రిన్సిపాల్ ఎవరంటే జేహెచ్ కజిన్స్. ఇంకా ఈ బీటీ కాలేజ్‌కి ఫస్ట్ మద్రాస్ యూనివర్సిటీ గుర్తింపు ఉంటుంది. బీటీ కాలేజ్‌కి మొదటగా మద్రాస్ యూనివర్సిటీ గుర్తింపు ఉంటుంది. ఇక్కడ జేహెచ్ కజిన్స్ ఈ బీటీ కాలేజ్ యొక్క మొదటి ప్రిన్సిపాల్ అని చెప్పుకున్నాము. ఈయన యొక్క భార్య కూడా ఇంపార్టెంట్ అండి. ఆమె మార్గరెట్ కజిన్స్ అని ఉంటుంది. ఆమె జనగణమనకు స్వరకల్పన చేసింది ఈవిడే. జనగణమనకు స్వరకల్పన చేసింది జేహెచ్ కజిన్స్ భార్య మార్గరెట్ కజిన్స్. ఈమె. ఇది ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ బీటీ కాలేజ్‌కి మద్రాస్ యూనివర్సిటీ గుర్తింపు ఉంది కదా! దీన్ని ఈ అనీ బెసెంట్ హోమ్ రూల్ ఉద్యమం చేపడుతుంది. హోమ్ రూల్ ఉద్యమం చేపట్టడం వల్ల ఈ బీటీ కాలేజ్‌కి మద్రాస్ యూనివర్సిటీ గుర్తింపుని బ్రిటిష్ గవర్నమెంట్ రద్దు చేసింది. మద్రాస్ యూనివర్సిటీ గుర్తింపుని ఈ బీటీ కాలేజ్‌కి రద్దు చేసింది. అప్పుడు ఈ ప్రిన్సిపల్ ఎవరైతే జేహెచ్ కజిన్స్ ఎవరైతే ఉన్నారో ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్‌కి రిక్వెస్ట్ చేస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్‌కి ఆల్రెడీ నేషనల్ యూనివర్సిటీ ఉంటుంది. ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్‌ని మీ నేషనల్ యూనివర్సిటీ గుర్తింపు ఈ బీటీ కాలేజ్‌కి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ బీటీ కాలేజ్‌కి నేషనల్ కాలేజ్ గుర్తింపు ఇస్తాడు. ఆ తర్వాత
ఈ మదనపల్లిలో బీటీ కాలేజీ దీని గురించి ఒక 2, 3 సార్లు ఆల్రెడీ క్వెషన్స్ అడిగారండి. ఇవన్నీ క్వెషన్సే. ఇవన్నీ ఈ మద్రాస్ యూనివర్సిటీ గుర్తింపు, ఆ తర్వాత నేషనల్ కాలేజ్ గుర్తింపు, జేహెచ్ కజిన్స్, మార్గరెట్ కజిన్స్. ఈ మార్గరెట్ కజిన్స్ కోరిక మేరకు జనగణమనని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్లంలోకి అనువదిస్తాడు. రవీంద్రనాథ్ ఠాగూరు ఈ మార్గరెట్ కజిన్స్ కోరిక మేరకు జనగణమనను ఆయన బీటీ కాలేజీ 1919లో సందర్శిస్తాడండి. ఈ మదనపల్లి రవీంద్రనాథ్ ఠాగూర్ 1919 ఫిబ్రవరిలో సందర్శిస్తాడు. అప్పుడే ఈ జనగణమనను మార్గరెట్ కజిన్స్ రిక్వెస్ట్ మేరకు ఈ జనగణమనను ఆంగ్లంలోకి అనువదిస్తాడు. ఇట్లా ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి దీని గురించి. హోమ్ రూల్ ఉద్యమం గురించి ప్రతి ఒక్కటి చదవాల్సి, ఇప్పుడు నేను చెప్పింది కూడా ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. అల్లూరి సీతారామరాజు తొలి దాడి దేనిపైన జరిగింది అన్నాడు. ఈ అల్లూరి సీతారామరాజు రంప విప్లవం గురించి ఒక క్వెషన్ కంపల్సరీ. యాక్చువల్‌గా వందే మాతర ఉద్యమం కాలంలో 4 సంఘటనలుంటాయి. అదేవిధంగా సహాయ నిరాకరణోద్యమంలో 4 ఉద్యమాలుంటాయి. ఈ 4గిట్లో దీనిలో నుంచి ఒక క్వెషన్ వస్తుంది. అదేవిధంగా ఈ 4 సంఘటనల్లో నుంచి 2 క్వెషన్‌లొస్తాయి. ఈ రెండిట్లో మిగతా 2 రావచ్చు, ఒక్కోసారి 3 గూడా రావచ్చు. అందులో అల్లూరి సీతారామరాజు మాత్రం మీద ఒక క్వెషన్ ఖచ్చితంగా వస్తుంది. అల్లూరి సీతారామరాజుకి సంబంధించి నేను యాక్చువల్‌గా ఈ 3 సంఘటనల గురించి వీడియోస్ మన దానిలో ఉన్నాయి. చాలా డీటెయిల్‌గా చెప్పాం. అంతవరకే చదవండి. ఆ క్లాస్ వినండి. అల్లూరి సీతారామరాజు గురించి నేను చేయలేదు. అది నేను చేస్తాను. వాటి వరకు మీరు చదవాల్సొస్తుంది. 2 క్వెషన్‌లు రావచ్చు. ఈ సహాయ నిరాకరణ సమయంలో ఉన్న ఉద్యమాల్లో 2 క్వెషన్‌లు రావచ్చు. అందులో అల్లూరి సీతారామరాజు మీద మాత్రం ఒక క్వెషన్ కంపల్సరీగా వస్తుంది. చూస్తే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందు వీడియోలో గూడా. అల్లూరి సీతారామరాజు తొలి దాడి దేని మీద జరిగిందన్నాడు. ఆన్సర్ ఏంటంటే చింతపల్లి. నేను చెప్పాను సీకేఆర్ అని గుర్తుపెట్టుకోండి. సీకేఆర్ చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవమ్మంగి. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే డేట్స్ కూడా ఇంపార్టెంటే. ఆగస్టు 22వ తారీఖు చింతపల్లి, ఆగస్టు 23 కృష్ణదేవిపేట, ఆగస్టు 24 రాజవమ్మంగి. ఈ స్టేషన్ల మీద దాడి చేసి ఆయుధాలు తీసుకొని పోతాడు. ఈ రాజవమ్మంగి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినప్పుడు వీరయ్య దొరని పోలీస్ స్టేషన్‌లో ఉంటాడు. ఆయన బందీగా ఉంటాడు. ఆయన విడిపించుకొని ఆయనతో పాటు తీసుకొనెళ్తాడు. వీరయ్య దొరను. ఈ డేట్స్ ఇంపార్టెంట్. ఆగస్టు 22, 23, 24 చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవమ్మంగి. ఆ తరువాత ఇంకా యాక్చువల్‌గా ఆ తర్వాత ఈ దాడులు జరగడం వల్ల ఈ అల్లూరి సీతారామరాజు పట్టుకోవాలనుకుంటారు. అందువల్ల ట్రైమన్ హోర్ అని, ట్రైమన్ హోరు, స్కాట్ కవర్టు, హైడస్ ఇట్లాగా వీళ్ళని నియమిస్తారు. ఇంకొక డేట్ చూడండి. సెప్టెంబర్ 3వ తారీఖు 1922 ఇవన్నీ 1922లోనే జరుగుతాయి. 1922 సెప్టెంబర్ 3వ తారీఖున 1922 సెప్టెంబర్ 3వ తారీఖున పంజేరి ఘాట్ వద్ద డైరెక్ట్‌గా అటాక్ పోలీసు దళాలకి రంప విప్లవకారులకు మధ్య మొదటిసారిగా ప్రత్యక్ష పోరాటం ఇక్కడ జరుగుతుంది. పంజేరి ఘాట్ అది కూడా అడిగారు. మీకది నెక్స్ట్ వస్తుంది. పోలీస్ దళాలకు రంప విప్లవకారులకు మధ్య ప్రత్యక్ష పోరాటం ఎక్కడ జరిగింది అని అడిగారు. ఇది పంజేరి ఘాట్ సెప్టెంబర్ 3 పంజేరి ఘాట్‌కు డైరెక్ట్‌గా అటాక్ జరిగింది. ఈ డైరెక్ట్ అటాక్‌లో ట్రైమన్ హోర్ అనే ఆయన్ని చంపేస్తారు. ఈయన ఆ దాడిలో చచ్చిపోతాడు. ఆ తర్వాత ఇంకొక దాడి సెప్టెంబర్ 23వ తారీఖు దామనపల్లి లేదా దామన్ ఘాట్ అంటారు. దమనపల్లి లేదా దామన్ ఘాట్. ఈ దామన్ ఘాట్ వద్ద సెప్టెంబర్ 23వ తారీఖు పోలీసుల మీద దాడి చేస్తారు. ఈ దాడిలో ఈ స్కాట్ కవర్డ్ హైడర్ ఆల్రెడీ ఈ దాడిలో చనిపోతాడు. పంజేరి ఘాట్ దాడిలో స్కాట్ కవర్డ్ హైడర్ వీళ్ళని ఈ దమన్ ఘాట్ వద్ద చంపేస్తాడు. చంపేసిన తర్వాత శిస్తు వసూలు చేస్తాడు. శవాలను అప్పగించాలంటే సొంకం చెల్లిస్తే శవాలను అప్పగిస్తానంటాడు. అది అట్లా జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక డేట్ ఇంపార్టెంట్ అండి. 1922 డిసెంబర్ 6 ఈ డేట్ కూడా ఇంపార్టెంటే. 1922 డిసెంబర్ 6 ఈ రంప విప్లవ సైన్యాల మీద హఠాత్తుగా దాడి చేస్తారు. కెప్టెన్ జాన్
సైనికాధికారి, మలబార్ సైనికాధికారి జాన్ నాయకత్వంలో పెదగడ్డపాలెం వద్ద డైరెక్ట్ అటాక్ చేస్తారు. మెరుపు దాడి చేస్తారు వాళ్ళు రాజు సైనిక శిబిరం మీద. కొంతమంది అనుచరులు చచ్చిపోతారు. ఇంకా అల్లూరి సీతారామరాజు అజ్ఞాతవాసంలోకి వెళ్తాడు. ఈ ఇది కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఫస్ట్ ఎదురు దెబ్బ తగిలేది ఇక్కడే పెదగడ్డపాలెం దగ్గర. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవమ్మంగి ఈ పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు. డైరెక్ట్‌గా ప్రత్యక్ష దాడి ఎక్కడ జరిగిందంటే పంజేరి ఘాట్ దగ్గర జరిగింది. ఈ దాడిలో ట్రైమన్ హోర్న్ చంపేస్తారు. ఆ తర్వాత దామన్ ఘాట్ వద్ద స్కాట్ కవర్ టు హైడర్ వీళ్ళిద్దరిని ఇక్కడ చంపేస్తాడు. తర్వాత రాజు శిబిరానికి మొదటి ఎదురు దెబ్బ పెదగడ్డపాలెం సైనికాధికారి మలబార్ సైనికాధికారి జాన్ నాయకత్వంలో పెదగడ్డపాలెం దగ్గర దాడి చేస్తారు. ఆ దాడిలో కొంతమంది రాజు సైనికులు చచ్చిపోతారు. ఈ డేట్స్ కూడా ఇంపార్టెంట్. ఈ డేట్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ చూస్తే ఈ పోలీసులు మల్లు దొరను పట్టుకున్న సంవత్సరం అడిగారండి. అసలు అల్లూరి సీతారామరాజు మనకి కందుకూరి వీరేశలింగం పంతులు, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు. కందుకూరి, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు ఈ ముగ్గురు గురించి 3 క్వశ్చన్లు రావచ్చు, లేకపోతే 2 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. ముగ్గురు గురించి 3 క్వశ్చన్లు అయితే ఈజీగా వస్తాయి. రీసెంట్‌గా 2025లో అయితే కందుకూరి వీరేశలింగం పంతులు గురించి 2 క్వశ్చన్లు అడిగారు. ఈ అల్లూరి సీతారామరాజు గురించి ఒకటి అడిగారు. ఈయన గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఇట్లాగా వీళ్ళ గురించి ఉన్నది ప్రతి లైను, ప్రతి మాట ఇంపార్టెంట్ అండి. కాబట్టి అది ఖచ్చితంగా చదవాలి. చూస్తే మల్లు దొరను పట్టుకున్న సంవత్సరం ఏదంటే 1923. యాక్చువల్‌గా 1922 ఆ విప్లవం జరుగుతుంది. ఆ తర్వాత 1922లో ఆగస్టు, సెప్టెంబర్‌లో విప్లవం జరుగుతుంది. ఈ మంత్స్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 1923 సెప్టెంబర్, డేట్ అవసరం లేదు, మంత్ గుర్తుపెట్టుకోండి. 1923 సెప్టెంబర్‌లో నడింపాలెం లేదా నడింపల్లి అంటారు. నడింపాలెం లేదా నడింపల్లి దగ్గర కీరన్స్, అధికారి పేరు కీరన్స్ అంటాడు. కీరన్స్ అధికారి. ఆ అధికారి మల్లుదొరను పట్టుకుంటాడు. పోలీస్ స్టేషన్‌లో వేస్తారు. యాక్చువల్‌గా ఈయన పోలీస్ స్టేషన్‌లో వేయడం వల్ల ఈయన బతికిపోయాడు. ఈయన పోలీస్ స్టేషన్‌లోనే ఉంటాడు. తర్వాత ఈ 24వ ప్రాంతంలో ఈ రంప సైన్యం, అల్లూరి సీతారామరాజుతో సహా అందరూ చనిపోతారు. ఈ మల్లుదొర మాత్రం 1938లో జైలు నుండి రిలీజ్ అవుతాడు. 1938లో జైలు నుండి రిలీజ్ అవుతాడు. భారతదేశ స్వతంత్రాన్ని మన్యం వీరుల్లో, ఆ విప్లవం వీరుల్లో, రంప విప్లవ వీరుల్లో భారతదేశ స్వాతంత్రాన్ని చూసింది ఈయనొక్కడే. భారతదేశానికి స్వాతంత్రాన్ని చూసింది ఈయనొక్కడే. ఆ తర్వాత 1938లో రిలీజ్ అయిన తర్వాత గిరిజనుల కోసం తన శేష జీవితాన్ని అంకితం చేస్తాడు. 1952 వస్తుంది కాలక్రమంలో. అప్పుడు మొదటి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు ఈవెన్ నెహ్రూ అయితే ఈయన నిలబడతాడు. స్వతంత్ర అభ్యర్థిగా ఈయన నుంచుంటాడు. నెహ్రూ ఐఎన్సీ తరపున ఈయనకు పోటీ అనేది పెట్టడు. ఈయనకు పోటీ అనేది ఉండదు. స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధిస్తాడు. స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవంగా, అంటే ఎవరు పోటీలో లేరు, విశాఖపట్నం లోక్సభ ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవంగా పార్లమెంటుకి ఎన్నికవుతాడు. ఇంకా పార్లమెంట్లో అడుగుపెట్టే టైంలో ఈయన, అప్పటికి అందరూ ఉంటారు పార్లమెంట్లో సభ్యులందరూ, ఈయన జస్ట్ ఫస్ట్ టైం పార్లమెంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళందరూ లేచి పెద్ద క్లాప్స్ తోటి ఈయనకి ఆహ్వానం పలుకుతారు. అది నెహ్రూ అట్లా చెప్పిస్తాడు. అల్లూరి సీతారామరాజు గురించి ప్రతి ఒక్క లైన్ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూసుకోండి. మచిలీపట్నంలో జాతీయ కళాశాలను స్థాపించింది ఎవరన్నారు? మచిలీపట్నంలో జాతీయ కళాశాలను ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంపల్లి హనుమంతరావు స్థాపించాడు. యాక్చువల్‌గా బిపిన్ చంద్రపాల్ పర్యటన, ఆంధ్రదేశ్ పర్యటన 1907లో జరుగుతుంది. ఆ సందర్భంలో మచిలీపట్నం వస్తాడు. ఆ మచిలీపట్నంలో ఈ మచిలీపట్నం బందర్ జాతీయ కళాశాల అంటారు, లేదా బందర్ నేషనల్ కాలేజ్ అంటారు. దీనికి 1907లో శంకుస్థాపన చేస్తాడు. బిపిన్ చంద్రపాల్ శంకుస్థాపన చేస్తాడు. ఇది
ఈ ఇయర్స్ ఇంపార్టెంట్ అండి. శంకుస్థాపన 1907, స్టార్ట్ అయ్యేది 1910లో, ప్రారంభమయ్యేది 1910లో ప్రారంభమవుతుంది. దీనికి మొదటి ప్రిన్సిపల్ ఎవరంటే కొంపల్లి హనుమంతరావు లేదా కొప్పల్లి హనుమంతరావు అని కూడా అంటారు. కొంపల్లి హనుమంతరావు 1910లో స్టార్ట్ అయిన బందర్ నేషనల్ కాలేజీకి మొదటి ప్రిన్సిపల్. ఈయన బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలకు ప్రభావితుడయ్యి తన ప్లేడర్ పట్ట అంటే లాయర్ పట్టాని చించేసి తన జీవితాన్ని ఈ జాతీయ విద్యా వ్యాప్తి కోసం అంకితం చేశాడు. ఈయన బందర్ నేషనల్ కాలేజ్ లేదా బందర్ జాతీయ కళాశాలకు మొట్టమొదటి ప్రిన్సిపల్ ఈయన. ఇది బందర్ నేషనల్ కాలేజ్ 1910లో ప్రారంభమైంది. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి అన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి. ఈ ఐఎన్‌సి 1885లో స్టార్ట్ అవుతుంది. అయితే 1891 నాగ్పూర్ ఐఎన్‌సి సమావేశం. నాగ్పూర్‌లో ఐఎన్‌సి సమావేశం జరుగుతుంది. ఈ ఐఎన్‌సి సమావేశానికి పనబాకం ఆనందాచార్యులు, పి. ఆనందాచార్యులు లేదా పనబాకం ఆనందాచార్యులు అధ్యక్షత వహిస్తాడు. ఈయన గురించి చెప్పాలంటే వైజయంతి ఒకటి, అదేవిధంగా ఇది మాసపత్రిక. తర్వాత పీపుల్స్ మ్యాగజైన్ అనేది ఇంకొక మాసపత్రిక. పీపుల్స్ మ్యాగజైన్, వైజయంతి ఈ పనబాకం ఆనందాచార్యుల యొక్క మాసపత్రికలు ఇవి. తర్వాత రైతు బాంధవుడు అని ప్రముఖంగా పిలువబడిన వారు అన్నాడు. ఇది ఎన్జి రంగా అండి ఆన్సరు. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది, నేను ఎన్జి రంగా గురించి ఒక వీడియో చేశాను. కేవలం ఒక 10 మినిట్స్ ఉంటుంది. ఆ 10 మినిట్స్ ఉన్న ఎన్జి రంగా గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అవసరమైన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాను. మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. 10 మినిట్సే ఉంటుంది. ఈయన కూడా ఒక ఫేమస్ పర్సనాలిటీ అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. గోగినేని రంగనాయకులు ఎన్జి రంగా అంటారు. ఈయన బిరుదు రైతు బాంధవుడు అంటారు, రైతాంగ ఉద్యమ పితామహుడు అంటారు. తర్వాత ఈయన పత్రికలు చూసుకుంటే ప్రజాబంధు, చిత్రగుప్త, హరిజన నాయకుడు ఈయన పత్రికలవి. తర్వాత పుస్తకాలు చాలా పుస్తకాలు రాశాడు. అందులో ఇంపార్టెంట్ రెవల్యూషనరీ పీస్ అండ్ ట్రీ, తర్వాత క్రెడే ఆఫ్ వరల్డ్ పీస్ అండ్ ట్రీ, తర్వాత ఫైట్ ఫర్ ఫ్రీడమ్, బాపు బ్లెస్సెస్, కలర్డ్ పీపుల్, కాకతీయ అండ్ దక్షిణాపదం ఇవన్నీ పుస్తకాలు. ఈ పుస్తకాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈయన వేదభూమి అనేది ప్రకాశం పంతుల నివాసం, మద్రాసు అనుకున్నాం కదా. గుంటూరులో ఈయన నివాసం పేరు గోభూమి అనేది ఈయనుండే నివాసం పేరు గోభూమి. తర్వాత ఈయన స్థాపించిన పార్టీలు ఒకసారి చూసుకుంటే ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ అనే ఒకదాన్ని స్టార్ట్ చేశాడు, ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ. ఆ తర్వాత కృషికార్ లోక్ పార్టీ 1951లో కృషికార్ లోక్ పార్టీ స్టార్ట్ చేశాడు. అది 1952 ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకుంది ఆంధ్ర ప్రాంతంలో, కృషికార్ లోక్ పార్టీ. తర్వాత స్వతంత్ర పార్టీ అని రాజగోపాలాచారితో కలిసి 1959లో నెహ్రూకు వ్యతిరేకంగా స్వతంత్ర పార్టీ 1959లో స్టార్ట్ చేశాడు రాజగోపాలాచారితో కలిపి. ఈయన గురించి ఇంకోటి చూస్తే ఈయన కొన్ని సంస్థలు స్థాపించాడు. ఆంధ్ర రైతు సంఘం అని, ఆంధ్ర జమీన్ సంఘం అని స్థాపించాడు. ఇంకా తర్వాత అఖిల భారత కిసాన్ సభ, ఇది ఇంపార్టెంట్. అఖిల భారత కిసాన్ సభ అనేది స్వామి సహజానందతో కలిసి లక్నోలో స్థాపించాడు ఇది. ఆ తర్వాత ఇంకా ఈయన గురించి చూస్తే రైతు యాత్ర ఒకటి ఉంటుందండి. రైతు యాత్ర 1938 నుంచి 39 దాకా ఒక 1500 మైళ్ళతోటి శ్రీకాకుళం ఇచ్చాపురం నుండి మద్రాసు వెళ్తాడు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నుండి మద్రాసు వెళ్తాడు. రైతు యాత్రగా చేపడతాడు అది. తర్వాత ఈయన నిడుబ్రోల్లో రైతు శిక్షణ సంస్థ 1933లో నిడుబ్రోల్లో రైతు శిక్షణ సంస్థ ఒకదాన్ని స్టార్ట్ చేస్తాడు. ఈయన గురించి ఇంకొక ముఖ్యమైన స్టేట్మెంట్ ఏముంటుందంటే, బ్రిటిష్ ఆర్థికవేత్తలు ఎంతో చాకచక్యంతో మదింపులు కట్టిన భారతదేశంలో రైతుల ఆదాయాన్ని సరిగ్గా తేల్చలేకపోయారు. అయితే రంగా కృషి వల్ల 1935 నాటి రైతు ఒక్కొక్కరికి
నికర ఆదాయం 1 అణా కంటే ఎక్కువ లేదని తేల్చాడు. రైతు ఆదాయము 1 అణా కంటే ఎక్కువ లేదు ఒక రోజుకి అని తేల్చేశాడు ఈయన. ఇంకా అనేక రైతు రక్షణ యాత్రలు, రైతుల కోసం శిక్షణ సంస్థలు, నిడబ్రోలులో కొన్ని స్థాపించాడు. ఇట్లాగా ఆంధ్ర జమీన్ సంఘం ఇట్లా రకరకాలుగా ఉన్నాయి రైతుల గురించి అందువల్ల ఈయన రైతు బాంధవుడు అంటారు. ఈయన గురించి ఆ 10 నిమిషాల వీడియో మీరు జాగ్రత్తగా చూస్తే బావుంటుంది. అల్లూరి సీతారామరాజు శిక్షణ పొందిన ప్రదేశం అన్నాడు. ఇందాక చెప్పినట్టు అల్లూరి సీతారామరాజు గురించి ప్రతి మాట, ప్రతి లైను ఇంపార్టెంట్ అన్నట్టు ఇది చూడండి. శిక్షణ పొందిన ప్రదేశం అన్నాడు. చిట్టగాంగ్‌లోని విప్లవకారుల దళం వద్ద. చిట్టగాంగ్‌లోని విప్లవకారుల దళం వద్ద ఏమవుతుందంటే అల్లూరి సీతారామరాజు అక్కడ మన్యంలో వాళ్ళందరికీ తలలో నాలుకగా ఉంటాడు. వాళ్ళందరికి మంచి చెడులు చెప్తూ అక్కడే చిన్న చిన్న పంచాయతీలు అవి అక్కడే తేలుస్తూ ఆయన ఉంటాడు. అయితే ఈయన్ని అరెస్ట్ చేసి పైడిపుట్ట ఇది ఇంపార్టెంటే. పైడిపుట్టి లేదా పైడిపుట్ట అంటారు. ఆ ప్రాంతానికి తరలిస్తాడు. అయితే అక్కడ కొన్ని రోజులు ఉండిన తర్వాత నేపాల్‌లో, హిమాలయాల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పి ఆ గ్రామాన్ని వదిలి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు బెంగాల్‌లో ఐఎన్‌సీ సమావేశానికి కలకత్తా ఐఎన్‌సీ సమావేశానికి హాజరయ్యి అక్కడి నుండి చిట్టగాంగ్ వెళ్తాడు. చిట్టగాంగ్ వెళ్ళిన తర్వాత అక్కడ బెంగాల్ విప్లవకారుడు పృథ్వీ సింగ్ అని ఉంటాడు. బెంగాల్ విప్లవకారుడు పృథ్వీ సింగ్ ఈయన దగ్గర గెరిల్లా యుద్ధం అంటే అడవుల్లో దాక్కొని దాడి చేసే యుద్ధం, గెరిల్లా యుద్ధం నేర్చుకుంటాడు. ఇది మహారాష్ట్ర కాలంలో, శివాజీ కాలంలో ఫేమస్ ఈ గెరిల్లా యుద్ధం. ఈయన ఈ గెరిల్లా యుద్ధాన్ని ఈ పృథ్వీ సింగ్ అనే ఆయన దగ్గర గెరిల్లా యుద్ధం నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఇట్లా నేర్చుకుంటాడు. తర్వాత ఆంధ్ర ప్రాంతానికి వస్తాడు. ఇట్లాగా ఈయన బెంగాల్ ఐఎన్‌సీ సమావేశానికి హాజరయ్యాడని, ఆ తర్వాత చిట్టగాంగ్ వెళ్ళి ఇక్కడ ఇట్లా శిక్షణ తీసుకున్నాడని ఒక నివేదిక ఇస్తాడు. ఆ నివేదిక ఎవరిస్తారంటే ఆస్పెల్. ఇది ఇంపార్టెంటే. ఆ ఉద్యోగి పేరు ఆస్పెల్. ఈ ఆస్పెల్ అనే ఉద్యోగి ఈయన ఇక్కడి నుంచి ఐఎన్‌సీకి వెళ్ళాడు. అక్కడి నుంచి చిట్టగాంగ్ వెళ్ళి పృథ్వీ సింగ్ దగ్గర గొరిల్లా యుద్ధం నేర్చుకున్నాడని ఆస్పెల్ అనే ఆంగ్ల ఉద్యోగి ఒక నివేదిక ఇస్తాడు. ఇట్లాగా మీరు అల్లూరి సీతారామరాజు గురించి ప్రతి ఒక్కటి మీకు ఇంకా ముందు ఇంకా చాలా క్వెషన్స్ వస్తాయి అల్లూరి సీతారామరాజు గురించి. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఈ ఉద్యమం ప్రసిద్ధిగాంచింది అన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం 1914-18 ఈ పీరియడ్‌లో మన దగ్గర హోమ్ రూల్ ఉద్యమం 1916లో హోమ్ రూల్ ఉద్యమం జరుగుతుంది. భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమానికి ఫస్ట్ తిలక్, ఆ తర్వాత ఎన్‌బిసెంట్ నాయకత్వం వహిస్తారు. అందులో భాగంగా ఆంధ్రాలో ఈ హోమ్ రూల్ ఉద్యమ నాయకుడు ఎవరంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఆంధ్రాలో వందే మాతర ఉద్యమ నాయకుడన్నా, ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమానికి నాయకుడన్నా గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఈ ఉద్యమ నాయకుడు. అందువల్ల ఈయన్ని ఆంధ్ర తిలక్ అని కూడా పిలుస్తారు. ఈ టైంలో ఈ హోమ్ రూల్ ఉద్యమం గురించి మనకి ఎక్కువే ఉండదు గానీ, ఆ ఉన్న పాయింట్స్ వరకైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే స్వపరిపాలన పరమోద్దేశం అనే పేరుతో కరపత్రాలు పంచుతాడు ఈ గాడిచెర్ల స్వపరిపాలన పరమోద్దేశం అనే పేరుతో కొన్ని కరపత్రాలు పంచుతాడు. అంటే 3 పైసల కరపత్రాలు. స్వరాజ్యం కోరుటకు కారణము, స్వరాజ్య పరమోద్దేశం, స్వతంత్ర వర్ధన పత్రం అనే 3 పైసల కరపత్రాలు పంచుతాడు. తర్వాత నెక్స్ట్ క్వెషన్ చూస్తే కోటప్ప కొండ దేవాలయం ప్రాముఖ్యత అన్నాడు. కోటప్ప కొండ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పల్నాడు డిస్ట్రిక్ట్ శివాలయం అది. పల్నాడు డిస్ట్రిక్ట్ అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్టర్ బైఫర్కేషన్ గుంటూరు అంతకు ముందు ఉండేది. ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్. ఈ కోటప్ప కొండ మీద శివాలయం ఉంది. ఇప్పటికి ఫేమస్. శివరాత్రి నాడు మహాశివరాత్రి పండగ తిరణాలు బాగా జరుగుతాయి. మనకి కోటప్ప కొండ సంఘటన ఉంది కదా, దానిలో భాగంగా ఈ క్వెషన్ అడిగారు. కోటప్ప కొండ సంఘటన మామూలుగా 1909 ఫిబ్రవరి 18 జరుగుతుంది. ఈ కోటప్ప కొండ సంఘటన కూడా చాలా ఇంపార్టెంట్. ఆ వందే మాతర ఉద్యమ కాలంలో జరిగిన 4 సంఘటనలు ఇంపార్టెంట్. ఈ కోటప్ప కొండ సంఘటన అందులో భాగంగా ఇంపార్టెంట్. చూసుకుంటే చిన్నపరెడ్డి, మీరు ఆ చిన్నపరెడ్డి ఈ ఫేమస్ పర్సనాలిటీస్. ఆ చిన్నపరెడ్డి, తర్వాత సబ్ కలెక్టర్ కర్షార్పు, డిఎస్పి సుబ్రావు,
వందే మాతర ఉద్యమ కాలంలో భారతదేశం మొత్తం మీద ఉరిశిక్షకు గురైన ఏకైక వ్యక్తి ఎవరంటే చిన్నపరెడ్డి. ఆ తర్వాత ఈ కోటప్ప కొండ సంఘటన కారణంగా సబ్ మేజిస్ట్రేట్ సుబ్బారావు నాయుడు, తహసీల్దార్ బ్రహ్మానంద నాయుడులు వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతారు. ఇవి ఇంపార్టెంటు ఈ కోటప్ప కొండ సంఘటన గురించి. ఓకేనండి. మనం మిగతా క్వెషన్స్‌ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీరు ఇట్లాగా డెప్త్‌గా చదవాల్సుంటుంది. మీరు మన వీడియోస్ వాకింగ్‌లో ఉన్నప్పుడు, లేకపోతే భోంచేసేటప్పుడు ఇట్లాగా ఏదన్నా మీరు వేరే పనులు చేసుకుంటా మన వీడియోస్ వింటుంటే ఆ సబ్జెక్ట్ టచ్‌లోనే ఉంటారు. ఇయన్నీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే కాబట్టి అవే క్వెషన్స్ లేకపోతే ఆ ఏరియాస్ నుంచి క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంది. మీకీ మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.